రైట్. సో ఈరోజు మనం కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాము. ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక మనము ఒకటో అధ్యాయం చదువుకునే ముందు ఒక 2-3 మినిట్స్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈ పత్రిక గురించి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ కొలస్సీ అనే ఈ పట్టణము, ఆ సంఘము ఆసియా మైనర్ అనే ప్రాంతంలో ఉన్నది. సో ఈ ఆసియా మైనర్ అనేది ఆ రోజుల్లో ఆసియా అనిగా పిలువబడింది. ఈ రోజుల్లో మోడర్న్ డేలో మనం టర్కీగా పిలుస్తున్నాం మనము. ఆ రోజుల్లో పౌలు తన పరిచర్య చేస్తున్న రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా మేజర్ ప్రాంతము, ఈ టర్కీ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న ప్రావిన్సెస్ గా, ప్రాంతములుగా విభజింపబడిందన్నమాట. మెస్సియా, ఏషియా, బిథీనియా, గలేషియా, కప్పడోసియా, సిలీసియా, పాంఫిలియా, లైసియా, ఇవన్నీ చిన్న చిన్న ప్రాంతములు. కానీ బిగ్గర్ గా నేషన్ చూసుకుంటే ఈ రోజు మనం చూస్తున్న టర్కీ దేశమే ఈ ప్రాంతాలన్నీ కలిపి. సో ఆసియా మైనర్ అనే ఒక ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో సదరన్ పార్ట్ లో ఉన్న కొలస్సీ అనే ఒక పట్టణం ఉన్నది. ఈ పట్టణంలో ఒక సంఘము ఉన్నది. ఆ సంఘమునకు పౌలు ఈ పత్రిక పంపించడం జరిగింది. అయితే పౌలు ఈ కొలస్సీలో ఉన్న సంఘమునకు ప్రత్యక్షంగా పరిచయం లేడు. అంటే తను ప్రత్యక్షంగా వెళ్ళి వారికి సువార్త బోధించలేదు. అయితే పౌలు దగ్గర సువార్త విన్న ఒక దాసుడు, తోడి దాసుడు ఆయన ఎపఫ్రా అక్కడికి కొలస్సీ వెళ్ళి వాళ్ళందరికీ సువార్త బోధించి అనేక మందిని విశ్వాసంలో తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా సంఘముగా నిలబడి ప్రభు ప్రేమలో అభివృద్ధి చెంది ప్రభు ప్రేమను అందరికి కనపరిచి, అవన్నీ కూడా ఈ విషయాలు పౌలుకి తెలిసిన తరువాత ఆల్మోస్ట్ పౌలు ఆఖరి సమయంలో, అంటే తను రోమ్ పట్టణంలో బందీగా ఉన్న సమయంలో ఈ ఫిలోమెన్ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఈ కొలస్సీ పత్రిక, ఈ 3 కూడా రాసి పంపించడం జరిగింది టికికస్ అనే ఒక సహోదరుడితో. సో అది ఈ కొలస్సీలకు రాసిన పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో మనం చదువుకుంటా ఉంటే ఈ మాటలన్నీ మనం పత్రికలో కూడా మనకి కనపడతాయి. సో మనం ముందుకు వెళ్దాం. మనం అందరం కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఓపెన్ చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఈ 2 వచనంలో వారికి ఆ పత్రిక రాస్తూ తన యూజువల్ ఇంట్రడక్షన్ పౌలు చెప్తూ ఎవరికి రాస్తున్నాడు, ఎవరు రాస్తున్నారు అన్న విషయం, 2 విషయాలతో తను పత్రిక కూడా ప్రారంభిస్తాడు. సో ఎవరికి రాస్తున్నాడు? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అంటే దేవుని యందు విశ్వసించిన వారికి. అదే మాట చెప్తున్నాడు. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా పరిశుద్ధులు. అంటే పరిశుద్ధతకి మెజరింగ్ క్రైటీరియా ఏమిటి? అది విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసము. అందుకనే అనగా అన్న మాట ఉపయోగించాడు అక్కడ. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా, ఎందుకు ఆ మాట అనగా అంటే హీస్ ఎక్స్ప్లెయినింగ్. పరిశుద్ధుడు అనే మాటకి డెఫినిషన్ ఏమిటి అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసులైతారో వారే పరిశుద్ధులు. వారందరూ మాకు సహోదరులు. సో కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును. నేను యేసుక్రీస్తు ప్రభువు పంపిన పౌలును నేను. అది ఎలా జరిగింది? తండ్రి అయిన దేవుడు ఆయన చిత్త ప్రకారము నన్ను ఎంచుకొని యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య చేయటానికి నన్ను ఒక అపోస్తలుడిగా పంపించారు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని. అది ఎలా జరిగింది? దేవుని చిత్తము జరిగింది. ఎవరి అపోస్తలుడు, ఎవరి గురించి వెళ్ళానని, ఎవరు నన్ను పంపించారు? క్రీస్తు యేసు ప్రత్యక్షంగా నాకు కనపడి నాతో మాట్లాడి నన్ను అపోస్తలునిగా ఆయన పరిచర్య చేయటకు నన్ను పంపించారు. సో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, నాతో పాటు నా సహోదరుడు తిమోతి ఇక్కడ ఉన్నాడు, మేమిద్దరం కలిసి మీ అందరికీ శుభము అని చెప్పి ఈ పత్రిక రాస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. గ్రేస్ అండ్ పీస్, ఈ 2 కూడా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ప్రతి పత్రికలోనూ కూడా పౌలు ఈ 2
మెన్షన్ చేయడము జరుగుతుంది. ఎందుకు అంటే ఈ కృపలోకి, ఈ సమాధానంలోకి మనలను తన కుమారుని యొక్క ఆ శిలువ మరణము ద్వారా తండ్రి పిలుచుకున్నారు. అంటే ఆ కృప ఎలా ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకేమిచ్చారు? ఉచితంగా ఆయనతో నిత్యము ఉండే ఒక పరిస్థితి ఇచ్చారు. దాన్నే కృప అంటాం మనం. అంటే పాప క్షమాపణ ఇచ్చారు ఉచితముగా. అది కృప. అంటే మనము దానికి అర్హులము కాకపోయినా అది ఇచ్చారు. అందుకనే అది కృప. తర్వాత సమాధానము. సమాధానం అంటే ఏమిటి? ఒక 2 వర్గముల మధ్య, 2 వ్యక్తుల మధ్యనో ఏ విభేదము లేకుండా ఉండమని సమాధానం. సమాధానం అంటే జవాబు అనే మాట కాదు ఇక్కడది. ఇది వేరొక మాట కదా! మనకు తెలుసు. సమాధానం అంటే పీస్. అంటే ఏ పీస్ అది? అంతా ప్రశాంతంగా ఉంది. ఆ పీస్ కాదు. విరోధము లేని పరిస్థితి ఉన్నప్పుడు దాని సమాధానము అంటారు. ఇక్కడ ఎవరు ఆ 2 పార్టీసు? ఒకటి దేవుడు, 2 మానవుడు. వీరిద్దరికి మధ్యలో ఏమున్నది? విరోధం వచ్చింది. ఎందుకు? మానవుడు దేవుని నుంచి దూరం అయిపోయి విరోధం తెచ్చుకున్నాడు తనంతట తానే. నేను దేవునికి విరోధిగా నేను ప్రవర్తిస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా రమ్మని అడిగినప్పుడు మానవుడు విరోధి అయి విరోధము అడ్డుగా పెట్టుకున్నప్పుడు ఆ విరోధమును దేవుడు ఏం చేశారంటే తీసివేశారు. తన కుమారుడైన యేసుక్రీస్తు నందు ఆ విరోధమును, విభేదమును తీసివేసి సమాధానమును మనకి ఇచ్చారు. సో ఇప్పుడు ఏమిచ్చారు దేవుడు? కృప, సమాధానం ఇచ్చారు కాబట్టి ఆ 2 ఎప్పుడు కూడా క్రీస్తునందు విశ్వాసులైన వారికి నిత్యము కలుగుతాయి అవన్నీ. అందుకనే ఆ గ్రీటింగ్‌తో మొదలుపెడుతున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు, సమాధానమును మీకు కలుగును గాక. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఎప్పుడు కూడా నిరంతరము ఆ కృప, సమాధానము మీకు వస్తూనే ఉంటాయి. ముందుకెళ్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అది ఆ కంటిన్యూస్ స్టేట్మెంట్. అది 3, 4 కలిపి ఒక మాట. ఏం చెప్తున్నాడు పౌలు ఇక్కడ? కొలస్సీ సంఘమా, మీ కొరకు దేవుని చిత్తమేమిటి అన్నది మీరు గ్రహించారు. ఏమిటది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటే ఏమిటది? అంటే నిత్య జీవము. అది ఇప్పుడు లేదు. దానికి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? వేచి చూస్తున్నారు. వేచి ఉండడమే నిరీక్షణ. సో పరలోకంలో మీ కొరకు ఉంచబడిన ఆ నిత్య జీవము కొరకు ఒక నిరీక్షణ కలిగి మీరు ఉండి, ఆ నిరీక్షణ బట్టి మీరేం చేస్తున్నారు? మీరు ఇంకో 2 పనులు చేస్తున్నారు మీరు. నేను చూస్తున్నానది. ఏమిటది? క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, మీరు ప్రదర్శిస్తున్న ఆ విశ్వాసమును, అలాగే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను, అంటే మీ తోడి సహోదరులు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారందరి మీద మీరు ఏ విధంగా ప్రేమను కనపరుస్తున్నారో, సో ప్రభువునందు మీ విశ్వాసము, తోటి సహోదరుల ఎడల, పరిశుద్ధుల ఎడల మీ ప్రేమను, ఇవన్నీ కూడా నేను తిమోతి మేమందరూ కూడా విన్నాం మేము. అంటే పౌలు ప్రత్యక్షంగా వారి దగ్గర లేడు. పౌలు వారితో జీవించలేదు. సో విన్నాడు. సో ఎప్పుడైతే పౌలు ఎవరైనా విశ్వాసుల గురించి వింటాడో, ఆ వార్త తన దగ్గరికి వస్తదో వారి గురించి ప్రార్థన చేయడము మానడు. సో ఈ కొలస్సీ సంఘం గురించి ఆ వార్త వచ్చిన వెంటనే ఏం చేశాడు పౌలు? వెంటనే మీ నిమిత్తం నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నేను. ఎందుకంటే అదొక సంతోషమైన వార్త నాకు. నేను లేకపోయినా నేను విన్న మాట ఏమిటంటే, ఇదిగో దేవుని దగ్గరికి మీరందరూ కూడా విశ్వాసంతో వచ్చారు. కనుక మీరు ప్రదర్శిస్తున్న ఆ విశ్వాసము, ఆ ప్రేమను గూర్చి మేము విన్నాము. అదంతా పరలోకమందు ఉంచబడిన మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీరు చేస్తున్న ఆ సత్క్రియలు, ఆ విశ్వాస ప్రదర్శన, ఆ ప్రేమ అవన్నీ కూడా మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. ఇక నుంచి నేను ప్రతిరోజు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను నేను. ఈ ప్రార్థన మొదలుపెట్టాను. చేసి ఆ ప్రార్థన మొదలుపెట్టి నేనేం చేశాను నేను? ఫస్ట్ నేనేం చేశానంటే దేవునికి, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు? ఎందుకంటే దేవుని కార్యము ఆ విధముగా ప్రబలుచున్నది, వ్యాపిస్తున్నది. ఏమిటది?
పాపము నుండి మానవుని రక్షించి తన కొరకు దేవుడు అనేక మందిని తీసుకుంటున్నారు. సో ఎక్కడో కొలాసి అనే పట్టణంలో అనేక మంది అన్యజనుల్లో ఉన్న మీరు విశ్వాసంలో రావడం అనేది అత్యధికమైన సంతోషమైన విషయము. దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో మీ బట్టి నేను అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము మేము అని ఆ మాట చెప్పడం జరిగింది. 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే ఈ రోజు మీరు విశ్వాసం ప్రదర్శించి, నిరీక్షణ కలిగి, ప్రేమను ప్రదర్శిస్తున్నారు అంటే దానికి ముందు ఒక విషయం జరగాలి. ఆ విషయం ఏంటి జరిగింది ముందు? ఇదిగో మీ దగ్గరికి మొట్టమొదట సువార్త సత్యము వచ్చింది. సో మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన, సో ఆ సువార్త సత్యము ఎవరు బోధించారు మీకు? ఎప్పుడైతే మీరు ఆ సువార్త సత్యం ఒక బోధ ద్వారా విని తెలుసుకున్నారో, అప్పుడు మీకేమర్థమైంది? ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఇదిగో దేవుని యొక్క నిత్య జీవము. అది మీ అందరికీ దేవుడు పరలోకమందు ఉంచారు అన్న మాట సువార్త సత్యమును గూర్చిన ఒక బోధ వలన మీరు ఇంతకు ముందు విని, ఇదిగో ఇప్పుడు మీరు ఈ విధంగా జీవిస్తున్నారు. ఆ పైనున్న 3, 4కి జరగడానికి కారణమైన ఆ 5వ వచనంలోని మాటని చెప్తున్నాడు పౌలు. ఎలా జరిగింది ఇది? మీరు ఎలాగొచ్చారు ప్రభువునందు? ఇదిగో ఎవరో సువార్త సత్యాన్ని మీకు బోధించారు. అందులో నిరీక్షణ గురించి మీకు తెలియచేశారు. ఆ నిరీక్షణను బట్టి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? విశ్వాసమును, ప్రేమను నిలకడగా ప్రదర్శిస్తున్నారు. మేము చాలా సంతోషిస్తున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ సువార్త, సో ఏ సువార్త అయితే మీరు విని ఈ విధంగా నిలకడగా ప్రభువునందు ఉన్నారో నిరీక్షణతో, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యము గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సో ఈ సువార్త ఎందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను? ఇది దేవుని యొక్క సంకల్పము. ఈ సువార్త దేవుడు సర్వలోకములో కూడా ప్రచురపరుస్తున్నారు. సర్వలోకములో ఈ సువార్త ఫలిస్తుంది. అంటే ఫలం ఎవరు? ఇదిగో విశ్వాసులే ఫలము. అనేక మంది విశ్వాసంలోకి రావడం అనేది ఫలము అధికమవుతుంది. ఆ ఫలించుచున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు కొలస్సి అనే పట్టణంలో మీరు దేవుని కృపను గూర్చి విని, అంటే దేవుడు ఉచితముగా పాప క్షమాపణ ఇస్తున్నారు విశ్వాసముతో ఎవరైనా వస్తే అన్న ఆ సువార్త విన్నప్పుడు, ఆ కృపను గూర్చి మీరు విన్నప్పుడు మీరేం చేశారు? మీరు యథార్థముగా, సత్యముగా గ్రహించారు. లోక సంబంధమైన ఆశల కొరకు కాక, నిత్యమైన జీవము కొరకు దాన్ని మీరు గ్రహించి సత్యముగా, యథార్థముగా దాన్ని గ్రహించారు. ఎప్పుడైతే మీరు గ్రహించారో ఏం జరుగుతుంది? మీలో కూడా ఫలమొచ్చింది. మీలో కూడా అనేక మంది విశ్వాసులుగా మారుతున్నారు. సో సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము, అంటే ఈ కొలస్సి సంఘంలో సహితము, కొలస్సి పట్టణంలో సహితము అనేక మంది ఫలముగా వస్తున్నారు. సో మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఒకసారి మీరు విశ్వాసులైనప్పుడు మీరేం చేస్తున్నారు? అది అనేక మందికి మళ్ళీ ప్రచురపరుస్తున్నారు. సో అది మళ్ళీ తిరిగి వ్యాపిస్తుంది. సో ఫలించుచు వ్యాపించుచు, ఫలించుచు వ్యాపించుచు సువార్త సర్వలోకములో అది దేవుని సంకల్పము. ఆ విధంగా మీరు రాబడ్డారు. అందువలన నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ గురించి నాకెలా తెలిసింది? ఇదిగో 7వ వచనము. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. సో ఈ సువార్త మీకు ఎలాగా వినపడింది మీకు? ఒక తోడి దాసుడైన మాతో పాటు ఉన్న ఎపఫ్రా అనే ఒక తోడి దాసుడు మీ పట్టణం నుంచి వచ్చిన ఒక సహోదరుడు మీకు సువార్త చెప్పడం జరిగింది. మీరు విన్నారు. సో దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, ఈ ఎపఫ్రా అనే ఈ సహోదరుడు ఈ కొలాసి పట్టణానికి చెందినవాడు. ఈ పౌలు ఈ 3 పరిచర్య ప్రయాణాలు చేసినప్పుడు, 3వ ప్రయాణం చేసినప్పుడు మనం ఇందాక మ్యాప్ చూసాం కదా! తను కాలినడకన ఈ గలతయ ప్రాంతం నుండి దాటుకుంటూ తను సిరియన్ అంటియోకు నుంచి గలతయ ప్రాంతం దాటుకుంటూ ఎఫెసస్ వచ్చాడు. సో ఎఫెసస్ ఎప్పుడైతే వచ్చాడో
ఈ ఎఫెసస్ వచ్చినప్పుడు అక్కడ పరిచర్య మొదలుపెట్టినప్పుడు ముందు సమాజ మందిరంలో పరిచర్య మొదలుపెట్టి అక్కడ వారు వినుటకు ఆసక్తి చూపించకపోవడంతో పౌలు ఏం చేశాడంటే అక్కడ ఒక టిరానస్ అనే ఒక వ్యక్తికి చెందిన ఒక ప్రదేశం ఉన్నది, హాల్ అంటాం కదా, హాల్, ఒక పెద్ద హాల్ ఉంటే ఆ హాల్ తీసుకుని అందులో 2 సంవత్సరములు దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అక్కడ కలుసుకోవడం, అక్కడ ఆ టిరానస్ అనే హాల్లో దేవుని వాక్యము సువార్తను బోధిస్తున్నాడు. ఆ సమయంలో ఈ ఆసియా ప్రాంతములో ఉన్న అన్ని ప్రదేశముల నుంచి అక్కడికి ఆ టిరానస్‌కి వచ్చి, ఎఫెసస్ పట్టణంకి వచ్చి వీరు సువార్త వినడం జరిగింది చాలా మంది. అందులో ఒక వ్యక్తే ఈ ఎపఫ్రా. ఎక్కడి నుంచి వచ్చాడు? కొలాసి అనే పట్టణం నుంచి వచ్చాడు. వీరందరూ ఎఫెసస్ పట్టణంకి ఎందుకు వెళ్తారు అంటే, ఎఫెసస్ అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణం ఆసియా ప్రాంతంలో. అంత వ్యాపారం అంతా అక్కడ జరుగుతుంది. చాలా మంది వారు వీకెండ్ ఏమైనా కొనుక్కోవడానికి, ఏమైనా అమ్ముకోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు. అలా ఆసియా ప్రాంతం అన్ని చిన్న పట్టణాల నుంచి ఈ పెద్ద పట్టణానికి వస్తుంటారు. అలా వస్తూ ఉన్నప్పుడు అనేక మంది అన్యజనులు సువార్త విన్నారు. ఎందుకు? వారికి తెలుసు ఇలా పలానా ఈ టిరానస్ అనే ఈ హాల్‌లో ఈ పౌలు అనే ఈ ఒక వ్యక్తి ఇశ్రాయేల్ నుంచి వచ్చి ఈ పరిచర్య దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట విని ఈ ఆసియా ప్రాంత వాసులందరూ కూడా అక్కడికి రావడము, సువార్త విని అనేక మంది దేవుని తట్టు తిరగడం జరిగింది. అలాగ దేవుని తట్టు తిరిగిన ఈ ఎపఫ్రా ఏం చేశాడు? తిరిగి తన స్వంత పట్టణమైన కొలాసికి వెళ్ళి 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. సో కొలాసి పట్టణం వెళ్ళి తిరిగి అక్కడున్న వారందరికీ ఎపఫ్రా సువార్త బోధించడం జరిగింది. అదే ఆ సువార్తలోని బోధ వలన నిరీక్షణ గురించి తెలుసుకుని దేవుని కృపను గూర్చి వారు విని సత్యముగా గ్రహించి వారు ఫలించడం మొదలుపెట్టారు. ఫలించడం ఏ విధంగా మొదలుపెట్టారు వాళ్ళు? ఆ నిరీక్షణ బట్టి ఆ విశ్వాసములో నిలకడగా ఉంటూ దేవుని చిత్తమైన సత్క్రియ అంటే ఏంటిది? ప్రేమను ప్రదర్శించడం మొదలుపెట్టారు వాళ్ళు. అవే మాటలు పౌలు, నేను నా దాసుని తోడి దాసుడైన ఎపఫ్రా వలన నేను విన్నాను. మేము విన్నప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. కనుక మేము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాము ఈ బట్టి. చూడండి కాంటెక్స్ట్ అంతా గమనించండి. అసలు ఆ పట్టణంలో ఉన్న వ్యక్తుల గురించి ఏ విధంగా మొదలుపెట్టాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? దేని గురించి సంతోషిస్తున్నాడు వారి జీవితంలో? ఆ కంటెంట్‌ని గమనించాలి మనం ఇక్కడ. ఎందుకు మనం ఈరోజు బైబిల్ స్టడీ చేసుకుంటున్నామంటే ఒక ఒక అర్థం ఉన్నది దానికి. ఏమిటంటే మనము పౌలు తన పత్రిక రాసినప్పుడు తన హృదయం బయట పెడతాడు ఎప్పుడు కూడా, ప్రతి పత్రికలోనూ కూడా. సో పౌలు దేవుని పరిచర్య చేస్తున్న ఒక అపోస్తలుడు అయిన ఉండగా తన తోటి సహోదరులకు ఒక మాట చెప్తుండగా, వారి గురించి ప్రార్థన చేస్తుండగా ఎటువంటి దృక్పథంతో ఉన్నాడు అనేది మనకి ఈ పత్రికలో స్పష్టంగా కనపడుతుంది నేర్చుకోవడానికి. సో అందుకనే నేను రిపీట్ చేశాను ఈ 5, 6, 7 వచనాలు కూడా. సో ఆ ఫోకస్ దేని మీద ఉన్నది? ఫోకస్ అంతా కూడా వారి యొక్క విశ్వాసము, వారి యొక్క విశ్వాస జీవితం మీద, వారి యొక్క నిలకడ మీద, స్టెడ్‌ఫాస్ట్‌నెస్ మీద, అవన్నిటి గురించి రాస్తున్నాడక్కడ. ఇంక మిగిలిన దేని గురించి అని మాట్లాడట్లేదు ఈ ప్రస్తుతానికి. సో ముందుకు వెళ్దాం. సో ఈ ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. ఏ సంగతులు? దేవుని కృప గూర్చి, దేవుని యొక్క ఆ సమాధానం గూర్చి, విశ్వాసం గూర్చి ఇవన్నీ కూడా నేర్చుకుని మీరు ఫలించారు. 8వ వచనం, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. సో మాతో పాటు ఉండి ఈ పరిచర్యను తీసుకువెళ్ళడంలో చాలా నమ్మకస్తుడైన మా తోటి సహోదరుడు, క్రీస్తు యొక్క పరిచారకుడు. సో నేను ఎఫెసస్‌లో ఉండి నేను పని చేసుకుంటే తనేం చేశాడు? మీ దగ్గరికి వచ్చి అలా ఉండిపోలేదు. మీకు కూడా సువార్త బోధించాడు. ఒక పట్టణాన్ని దేవుని కొరకు తీసుకొచ్చాడు ఎపఫ్రా. ఆ బోధ తను నేర్చుకున్నాడు. నేర్చుకుని అక్కడికి వెళ్లి చెప్పాడు. తన సొంత పట్టణమైన కొలాస్సీలో. అక్కడికి పౌలు వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళవలసిన నీడ్ లేదు. ఎందుకు? దేవుడు ఆ విధంగా సంకల్పించారు. పౌలు అన్ని చోట్లకి దేవుడు పంపించలేదు. పౌలును ఒక ప్రదేశంలో పెట్టి అనేక మందిని పౌలు దగ్గర తీసుకొచ్చి ఆ సువార్త వినిపించి వారు తిరిగి వారి పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు వారి సువార్త వారి సొంత పట్టణ వాసులకు వారి లొకేషన్‌లో ఉన్న ప్రతి మనిషికి వారు చెప్పడము జరిగింది. దేవుడు ఆ విధంగా వారిని ఏర్పరచుకొని తన పరిచారకులుగా చేసుకున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.
అది. సో మాకెలా తెలిసింది మీ ప్రేమ గురించి? పరిశుద్ధాత్మలో మీరింత ప్రేమను కనపరుస్తున్నారన్న మాట నమ్మకమైన ఒక తోడి సహోదరుడు చెప్తే విన్నాము. ఇంక చాలు. దానికి ఇంక సాక్ష్యం అక్కర్లేదు. అదే సాక్ష్యము. ఎపఫ్రా నోటి నుంచి మాట రావడమే సాక్ష్యము. మీ జీవితాల గురించి. ఎందుకంటే ఎపఫ్రా ఎవరో మాకు తెలుసు. ఎపఫ్రా చెప్తే ఇంక మేము చూడం మేము. వచ్చి మేము నమ్ముతాం అది. ఎందుకంటే మీరు ఆ విధంగా పరిశుద్ధాత్మనందు మీ ప్రేమను కనపరుస్తున్నారు. చూసారా 1-8 ఇదంతా కూడా ఒకటే కాంటెక్స్ట్. సో అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. సో నాకు తిమోతికి మీ గురించి వచ్చి చెప్పాడు. మీరు ఏ విధంగా మీరు అభివృద్ధి చెందుతున్నారు. రైట్. ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? వారికి ఈ మాట చెప్తూ అందుచేత, అందుచేత అంటే ఎందుచేత? వెనక్కి వెళ్దాం 8 వచనాలు. ఆ 8 వచనాలు మనం ఇప్పుడు దాకా గ్రహించుకున్న దానికి అర్థమవుతే మనకి తెలుస్తుంది మనకి. అందుచేత అంటే ఏ విధముగా మీరు క్రీస్తులోకి వచ్చారో, నిలబడ్డారో అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి ఎప్పుడైతే మేము విన్నామో మీ గురించి, మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మేము కూడా ఏం చేసాం? మీరు విశ్వాసులకు సంఘంలో పాలుభాగస్తులైపోయారు. మీ గురించి మేము ప్రార్థన మొదలుపెట్టాం మేము. మానట్లేదు మేము. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మేము నిలకడగా ఎల్లప్పుడూ కూడా. అయితే మా ప్రార్థన ఏమిటో తెలుసా మీ గురించి? అని పౌలు ఈ 9వ అధ్యాయం మధ్య నుంచి 12వ వచనం వరకు ఆ ప్రార్థన గురించి వివరించాడు. వారి గురించి తను ఏం ప్రార్థన చేస్తున్నాడో. ఇక్కడ ఇదంతా కూడా ఒక సింగిల్ ఆహ్, ఒక ఒకే ఒక ఫ్లోలో ఉన్న మాటిది. ఒక వచనాల్లో ప్రకారంగా విడదీసుకుంటే మనకి అర్థం కాదు. అందుకనే నేను కలర్స్‌గా విడదీశాను. మీరు గమనించినట్లయితే ప్రార్థన చేయుట మానక అన్న తర్వాత నేను 3 కలర్స్ పెట్టానక్కడ. పింక్, యెల్లో, వైట్. ఎందుకో చెప్తాను నేను. పౌలు వారి గురించి 3 విషయాల గురించి ప్రార్థన చేశాడు. చేస్తూ ఉన్నాడు కంటిన్యూయస్‌గా. ఆ 3 విషయాలు ఏమిటో మనకి ఆ 9వ అధ్యాయం వచనం మధ్య నుంచి 11వ అధ్యాయం మొదటి భాగం వరకు ఆ మొదటి పార్ట్ అది. నెక్స్ట్ రెండవ పార్ట్ 11వ వచనం కంటిన్యూయేషన్. మూడవ పార్ట్ 12వ వచనంలో ఉన్నది. సో ఇప్పుడు మనము ఫ్లోలో చదువుకుందాం అదంతా. సో అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక ఏమిటా ప్రార్థన? మీరు ఈ కొలస్సీ సంఘము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును. అక్కడ ఆగుదాం మనం. వారి గురించి ఏమి ఆశిస్తున్నాడు? దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? ఈ కొలస్సీ సంఘస్థులు అయిన ఈ పరిశుద్ధులకి సంపూర్ణ జ్ఞానము వారు కలిగి ఉండాలి. అది నా ఆశ. ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పుడు కూడా రోజు రోజుకు కూడా అది దేవుడు పెంపొందించి చేస్తారు. ఎక్కువ నేర్పిస్తారు మనకి. జ్ఞానం అనేది ఒకేసారి అందరికీ ఒకేసారి రాదు. ఆ సంపూర్ణతలోకి మనము అడుగు అడుగున రోజు రోజుకి మనము ఆ జ్ఞానంలో ఇంకా అభివృద్ధి చెందుతాము. సో ఆ సంపూర్ణతకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు మీరందరూ కూడా పౌలు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును మీ విజ్డమ్ అంతా కూడా ఎలా ఉండాలి? మీ అండర్‌స్టాండింగ్ మీ యొక్క విజ్డమ్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీ విజ్డమ్ ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం కాదిది. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేకము. అండర్‌స్టాండింగ్ అండ్ విజ్డమ్. దేవుని వాక్యాన్ని రైట్‌గా అర్థం చేసుకోవాలి మీరు. మీరొచ్చారు దేవునిలోకి ప్రేమను కనబరుస్తున్నారు. ఇక మీ జర్నీ ఎలా ఉండాలని నా కోరిక. దేవుని వాక్యము రైట్‌గా సరిగ్గా అర్థం చేసుకొని ఆయన చిత్తమేంటో సరిగ్గా తెలుసుకొని ఆ విధంగా మీరు జీవిస్తూ ముందుకు వెళ్ళాలి మీరు. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును. అంటే కలిగి ఉండాలి. నెక్స్ట్ ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారును నెక్స్ట్ ఏం అవ్వాలి? మీరు దేవుని చిత్తం మీరు ఫుల్‌గా తెలుసుకోవాలి. కంప్లీట్‌గా, పూర్ణముగా గ్రహించాలి మీరు. ఎలా వస్తుందది? దేవుని వాక్యములోనే తెలుస్తుంది. దేవుని వాక్యములో మీరు రోజు రోజుకి మీరు అభివృద్ధి చెందాలి. ఆయన చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని చిత్తం గురించి మనము ధ్యానించాం మనం. దేవుని చిత్తం ఏమై ఉన్నది? దేవా నీ చిత్తం నెరవేర్చుటకై ఇదిగో నా శరీరం అమర్చితివి అన్నారు ప్రభువు. ఆ చిత్తం ఏమిటి? ఇదిగో వచ్చి
మానవులకు పాప క్షమాపణ దయచేసి వారి హృదయములలో నీ కట్టడలను నువ్వు రాయబోతున్నావు. వారి మనస్సులలో నీ మాటలు ఉంచబోతున్నావు. అంటే ఒక జీవితము దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది దేవుని చిత్తము. ఆయన కుమారుని యందు పాప క్షమాపణ మానవులు పొందడం అనేది దేవుని చిత్తము. ఇవి 2 కలిపితే అది పరిపూర్ణమైన దేవుని చిత్తము. ఆ చిత్తము వీళ్ళు పూర్ణముగా గ్రహించాలి. అంటే అది ఒక జీవితానికి సంబంధించిన దేవుని యొక్క చిత్తం. వారి జీవితం అంతటికి సంబంధించిన చిత్తం. అందుకనే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారును అయి ప్రతి సత్కార్యములో సఫలులు అగుచు ఆ దేవుని చిత్తములో ఉన్నది ఏమిటది? దేవుని ప్రేమను కనపరుస్తూ విశ్వాస జీవితంలో వాక్యానుసారంగా జీవించాలి. అవి సత్క్రియలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనంలో ఏం రాయబడి ఉంది? మనము చేయుటకు సత్క్రియల ముందుగా దేవుడు సిద్ధపరిచారు. సో ఆ సత్కార్యంలో ఏమవ్వాలి మీరు? ఫలించాలి, సఫలులు అవ్వాలి మీరు. యూ హావ్ టు బి ఫ్రూట్‌ఫుల్. సఫలులు అగుచు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. సో అభివృద్ధి అంటే అర్థం ఏంటి? ఒక రోజులో వచ్చేది కాదది. సో దేవుని విషయమైన జ్ఞానమందు రోజు రోజుకి మీరు ఇంకా క్రీస్తు స్వరూపులు మారుచు ఆయన గురించి తెలుసుకుంటూ అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టునట్లు 360 డిగ్రీస్ ఒక్క విషయంలో ఒకవైపు వంగిపోవడం కాకుండా దేవునికి ఇష్టమైన అన్ని విషయముల్లో మాట, ఆలోచన, క్రియ అన్ని విషయముల్లో కూడా ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. సో ఇవన్నీ కూడా వారు పొందుకొని ఆయనకు తగినట్లుగా జీవితము జీవించాలి. ఇది ఫస్ట్ ప్రార్థన. పింక్ కలర్ లో పెట్టాను నేను, అందుకనే వచనాలతో సంబంధం లేదు. మీరు వచనాలతో చూసుకుంటే మీకు కట్ అయిపోతుంది అది. సో ప్రార్థన చేయటం మారక మొదట మీరు ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే మీకు ఏం కావాలి? పైన రాసినవన్నీ కూడా సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము కలగాలి వారికి. ఆయన చిత్తమును పూర్ణంగా వారు గ్రహించిన వారై ఉండాలి. ప్రతి సత్కార్యంలో సఫలులు అవుతూ వెళ్ళాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ముందుకు వెళుతూ అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు మొదటి ప్రార్థన. నా రెండవ ప్రార్థన కూడా ఉంది మీకు. అదేమిటది? ఇలా నడుస్తూ ఉండగా మీకు అనేకమైన శ్రమలు వస్తాయి మీకు. ఇది సామాన్యమైన విషయం కాదు. అది సాధారణమైన విషయం కాదు. దేవుని యేసుక్రీస్తు నందు విశ్వాస జీవితం జీవించడం అంటే. ఎప్పుడైతే మీకు శ్రమలు వస్తాయో ఆ శ్రమలను మీరు ఏం చేయాలి? అధిగమించాలి. ఎలా అధిగమించాలి? ఇదిగో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు అవన్నీ మీరు ప్రదర్శించాలి. ఎలాగా అంటే ఒక పక్కన శ్రమ ఉన్నా కూడా మీరు రిజాయిసింగ్ గా ఉండాలి. ఆనందం ప్రదర్శించాలి మీరు. అది ఎలా వస్తున్నది? కేవలం దేవుడు ఇచ్చే శక్తి వల్లనే వస్తుంది. సో కనుక ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ అండ్ ఎండ్యూరెన్స్ అండ్ పేషెన్స్. వెంటనే నాకు ఇది వద్దు, ఏమిటి కష్టము? మనం చదివా మన ఏప్రిల్ రాసిన పత్రికలో అనేక మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. క్రీస్తునందు విశ్వాస జీవితము అంటే శ్రమలతో కూడినదని చెప్పేసి చాలా మంది వద్దనుకుని వెళ్ళిపోయారు. ఒక విత్తనం లాంటి వారు, ఒక నేల లాంటి వారు. దేవుని వాక్యం పడిన ఒక 3, 4 నెలలు ఒక నేల ఏమైపోయింది? ఆ నేల వెనక్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా మీరు కొలస్సీ సంఘమా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు అంటే డిస్ప్లే డే టు డే లివింగ్ లో రోజు రోజు మీరు జీవించేటప్పుడు అది కనపడాలది. అది మీరు కనపరచున్నట్లు. కానీ మీ 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 మానవ శక్తితో అది సాధ్యం కాదు. అందుకే నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఏమిటో తెలుసా? ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. అలా కనపరచాలంటే మీకు బలం కావాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క మహిమ నుంచి. ఆయన మహిమ ఐశ్వర్యం అది. ఆ బలం అనేది అంటే ఆ మహిమ సంబంధమైన శక్తి ఒకటి మీకు ఇస్తారు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో అది ఎనేబుల్ చేస్తారు మీకు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీకు ఆ సామర్థ్యం కలిగజేస్తారో మీరు అప్పుడు ఓర్పు ప్రదర్శించగలరు.
ఆ దీర్ఘశాంతము ప్రదర్శించగలరు. ఇవన్నీ ఏదో మాటలతో చెప్పేవి కాదు. ఇవన్నీ ప్రాక్టికల్ గా జీవితంలో బయటికి రావాలి. ఇవన్నీ రియల్ సిచ్యుయేషన్స్ లో ఎవరన్నా ఏమైనా అన్నప్పుడు వారిని వెంటనే తిరిగి ఒక మాట అనకుండా ఓర్పుతో ఉండి వారిని తిరిగి ప్రేమించడం అనేది ఒక ప్రాక్టికల్ సినారియో. అదొక థియరీ కాదు అది. సో అది మీరు ఎలా చేయాలి? ఇది ఆనందంతో చేయాలి, విసుక్కుంటూ చేయడం కాదు. దేవుడు చెప్పాడండి ఇలా ఓర్పుతో ఉండమని, ఉంటున్నానండి. అది ఎక్కడ ఓర్పది? అది కాదది. అది ఆనందంతో, ఎందుకు నిరీక్షణను బట్టి ప్రదర్శిస్తున్న ప్రేమ అది. సో దేవుని యందు నిత్యము ఆనందిస్తూ ఆ ఓర్పు, అది ఓర్చుకోవాలి. అది కష్టం అది. దానికి బలము కావాలి. అది మీరందరూ కూడా మీరది కనపరచాలి. మీకు ఆ బలము ఉండాలని చెప్పి మీరు బలపరచబడవలెనని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో, దేవుడు బలం ఇచ్చారంటే సగం సగం ఇవ్వరు, అది పార్షియల్ గా ఉండదు. సంపూర్ణమైన బలం ఇస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బలముతో మీరు బలపరచబడవలననియు, ఎప్పుడైతే బడతారో మీరు ఆ ఓర్పు దీర్ఘశాంతం ప్రదర్శిస్తూ దేవునికి ఫలిస్తారు మీరు. అందువల్ల నా రెండవ ప్రార్థన మీ కొరకు అది. మొదట మీరు జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. దేవుని గురించి మీరు అన్ని విషయంలో అభివృద్ధి చెందాలి. జ్ఞానం విషయంలో దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవారో, దేవుడు ఎంత గొప్ప క్రియ చేశారో, ఆయన జ్ఞానము, ఆయన చిత్తము మీరు తెలుసుకుని మీరు జీవించాలి. రెండవది మీరు బలపడాలి. మూడవది ఏంటో తెలుసా? మీ నోటి యొక్క యాగము. మన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఆఖరి అధ్యాయంలో చదువుకున్నాం. ఏమున్నాయి? ఇదిగో దేవునికి ఇష్టమైనది ఏమిటి? కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలి. ఎందువలన? ఆయన చేసిన క్రియను బట్టి. ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగం మీ పెదవుల మీద ఉండాలని చెప్పాడా పౌలక్కడ? హెబ్రీ గ్రంథకర్త. ఎందుకు? అది ఒక సాక్రిఫైస్, అంటే అర్పణ అది. దేవుడు అడుగుతున్నారు. దానికి అర్హుడు. మీరు జీవితము జీవించి ఒక అర్పణ ఇవ్వండి. మీరు నోటితో నన్ను స్తుతించి ఇంకొక అర్పణ ఇవ్వండి. ఈ 2 నాకిష్టము. ఏప్రిల్ రాసిన పత్రికలో చదువుకున్నాం మనం ఆ 2 విషయంలో కూడా. అదే మాట చెప్తూ 12వ వచనం. ఎందువలన మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి. ఇప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించండి. ఎందుకో తెలుసా? అసలు అర్హత లేని మనకు తేజోవాసులు అంటే లైట్ కి సంబంధమైన, తేజస్సు అంటే లైట్ కదా, అంటే వెలుగు సంబంధమైన పరిశుద్ధుల స్వాస్థ్యము దేవుడు ఒకటి పెట్టారు. ఆ స్వాస్థ్యంలో మనల్ని తీసుకొస్తున్నారు అందరినీ. మనల్ని పరిశుద్ధులను చేస్తున్నారు. మనకి స్వాస్థ్యమిస్తున్నారు. మనలను పాలివారమగుటకు మనలకు పాత్రులనుగా చేశారు. ఎలా చేశారు? ఆ పాత్రత ఎలా వచ్చింది మనకి? క్రీస్తునందు వచ్చింది మనకి. అంటే ప్రభువు చేసిన గొప్ప కార్యం, ఆయన తన కుమారుని పంపి మన కొరకు ఆయనను మరణింపచేసి మనలను ఆ స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రులనుగా చేశారు. అందువలన మనం ఏం చేయాలి? విశ్వాసము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓ కొలస్సీ సంఘమా, మీరు అటువంటి విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు. సో మీ జీవితపు ఫలము, మీ నోటి ఫలము, మీ యొక్క ఓర్పు, బలము గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇవి 3 విషయాలు పౌలు ప్రార్థన చేశాడు సంఘము గురించి. ఎందుకు? విన్నాడు ఆల్రెడీ. ఫస్ట్ 8వ వచనంలో వారి యొక్క ఫ్రూట్ విని దాని కంటిన్యూషన్ వాళ్ళ గురించి మీకు భూములు కలగాలి, లేకపోతే మీకు మీ మీ బౌండరీస్ అన్ని ఎక్స్టెండ్ అయిపోవాలి అని చెప్పి ఆ ప్రార్థన చేయట్లేదు అక్కడ. అక్కడే ప్రాబ్లమాటిక్ గా క్రైస్తవ సంఘము ఒక చిన్న మిస్లీడ్ అవుతారన్నమాట. అంటే ఎక్కువ సమయము భూ సంబంధమైన విషయం గురించి ప్రార్థన చేస్తారు తోటి సహోదరుల కొరకు. మనం నేర్చుకోవాల్సిన పత్రికలు ఏంటంటే అసలు ఫోకస్ దేని మీద ఉన్నది? దేవునికి ఇష్టమైనది ఏమిటి? ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా అతను అభివృద్ధి చెందితే దేవుడు ఇష్టపడతారు? వేరొక సహోదరుడు దేని గూర్చి ఆ ఎదుటి సహోదరు గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతారు? ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇన్‌స్ట్రక్షన్ కాదు. పౌలు చేసిన పనులవి ఇవన్నీ కూడా. తను పరిచర్యలోను, తన జీవితంలోను చేసినవి వారికి చెబుతూ రాశాడు. మనకది ఇన్‌స్ట్రక్షన్. మనం నేర్చుకుని మనం చేయాలి. ముందుకు వెళ్ళాలి.
సో 9-12 మధ్యలో గమనించినట్లయితే ఈ ప్రార్థన, కొలస్సీ సంఘము గురించి పౌలు చేసిన ప్రార్థన 3 విషయములు. ఒకటి, వారి జీవిత వాక్యానుసారమైన జీవితము జ్ఞానంలో అభివృద్ధి చెంది వారు నడుచుకోవాలి, అదొకటి. వారు ఓర్పు సహనము ప్రదర్శించాలి దేవుని శక్తి వలన. సో దేవుడు ఆ శక్తి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు, బలపరచమని. మూడవది, మీరందరూ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ ఉండాలి దేవునికి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆయత్తపరిచినట్లు నేను దేవుడిని అడుగుతాను. మీ నోటి నుంచి ప్రైజ్ రావాలని చెప్పి దేవుడిని అడుగుతాను. మీ చేత కృతజ్ఞతలు తెప్పించుకోమని దేవుడిని అడుగుతాను నేను. అందుకనే ఆఖరి మాట, చెల్లింపవలెననియు దేవుని బ్రతిమాలుచున్నాము. మేము దేవుని అడుగుతాం ఈ 3 విషయములు మీ గురించి. ముందుకు వెళ్దాం. సో ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రికి ప్రార్థన చేశాడు. దేవుని బ్రతిమాలుచున్నాము అని చెప్పి వెంటనే 13వ వచనంలో ఆ దేవుని గురించి, ఆ తండ్రి గురించి చెప్తున్నాడు. ఏం చేశారు ఆయన మనకి? ఎందుకు మనం ఇంత ఇంత ఆసక్తితో, ఇంత ఆనందంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, మీరు అలా చెల్లించాలని ప్రార్థన చేస్తున్నాను తెలుసా? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అని చెప్తూ, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఈ తండ్రి, ఈ దేవుడు ఎవరికైతే నేను బతిమాలుచున్నానో ఆయన మనందరినీ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఆగుదాం అక్కడ. అథారిటీ డ్రివెన్ బై డార్క్నెస్, అంధకార సంబంధమైన అధికారం ఉన్నది ప్రపంచంలో. ప్రపంచములు ఎవరి అధికారంలో ఉన్నది అంటే అంధకార శక్తులు, సాతాను, వాడితో పాటు పడిపోయిన దూతలు, దెయ్యములుగా ఉన్న దూతలు, వీరందరూ కూడా పడిపోయిన దూతలు, వీరందరూ అంధకార సంబంధమైన అధికారం కలిగి ఉన్నారు. వారు చేసేదంతా కూడా అంధకార సంబంధమైన క్రియలు. పాపము, ప్రతి పాప క్రియ కూడా వారి నుంచే ముందుకు వస్తుంది. వారు డిజైన్ చేసి ప్రపంచంలో పంపించి మానవులను అవన్నీ చేసి అందులో చేయించి అందులో వారిని బంధించి వేసి అధికారం చెలాయిస్తున్నారు. మనము కూడా అధికారంలోనే పుట్టాం మనం. అయితే మనల్ని ఏం చేశారు దేవుడు? ఈ అంధకార సంబంధమైన ఈ అధికారములో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చారు, విడుదల చేశారు. చేసి ఎక్కడ తీసుకువెళ్ళి పెట్టారంట? ఒక ప్రదేశం నుంచి తీసుకువెళ్ళి బయటకు తీసుకొస్తే మళ్ళీ ఇంకొక చోట పెట్టాలి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. సో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, ఆ రాజ్యములోకి మనకి ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నాం మనము పుట్టిన తర్వాత. ఎప్పుడైతే మన విశ్వాసము కనపరిచాము, దేవుడు మనల్ని అక్కడ తీసేశారు. ఈ అంధకార సంబంధమైన అధికారములో నుండి మనం విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిత్యమైన పరలోక రాజ్యములో నివాసులనుగా మనల్ని చేశారు. సో మనం అక్కడ సిటిజన్స్ అయిపోయాం. నివాసులు అంటే ఎవరు? సిటిజన్స్. సో అక్కడ మనల్ని ఉంచారు. మనల్ని ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. సో తండ్రి తన కుమారుడికి యొక్క రాజ్యములో నివాసం మనకి ఇచ్చారు కదా. ఆ కుమారుడు ఏం చేశారు మనకి? ఆ కుమారుని యందంట మనకు విమోచనము అంటే విడుదల. విడుదల ఎందుకు? మనం బందీగా ఉండిపోయాము. బందీగా ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడాన్ని విమోచించడము అంటాం. రిడీమింగ్. దానికి ఆయన క్రయధనము చెల్లించారు. ఎందుకు అంటే దేవుని యొక్క న్యాయమును బట్టి అందులోంచి బయటికి రావాలంటే మరణము తథ్యము. మరణం లేకుండా అందులోంచి బయటికి రావడానికి లేదు. సో ఆ మరణము అనే క్రయధనము ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువు మనకి ఏమిచ్చారంట? ఆయన యందు, కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. సో క్రీస్తు మరణము వలన మనందరికీ కూడా పాప క్షమాపణ కలిగినది. దాన్నే విమోచనము. ఎందుకు? ఆ పాపములోను, ఆ మరణములోను, ఆ అంధకార సంబంధమైన అధికారంలోను మనం ఉండిపోయాము, ఇరుక్కుపోయాము, బందీగా ఉండిపోయాము. మనల్ని బయటకి కొనుక్కుని తీసుకొచ్చేసారు, విడుదల చేశారు, విమోచించారు.
ఎప్పుడైతే మనల్ని విమోచించారో దానికి అర్థం ఏంటి? పాపము నుంచి క్షమిస్తేనే బయటకు వస్తాము. దేవుడు పాపం క్షమించకపోతే మనం అక్కడే ఉండిపోతాం మనం. దేవుడు తన కృపలో మీ పాపమును నా కుమారుని మరణము నందు చూసి నేను క్షమిస్తాను అన్న మాట చెప్పడం వలన మనకి బయటకు వచ్చేసాము. అందుకనే అనగా అన్న మాట వచ్చింది అక్కడ. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. సో బయటికి రావడము అంటే అర్థం ఏంటంటే పాప క్షమాపణ అని అర్థం అన్నమాట. ఎందుకు రివర్స్ లో ఆలోచిస్తే ఒకవేళ పాప క్షమాపణ లేకపోతే బయటికి రావడం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు మరణం ఇచ్చి మనం తీసుకొచ్చారు. మరణం లేకుండా తీసుకురాలేదు మనల్ని. సో క్రయ ధనము కూడా ఉంది మధ్యలో. ఇక్కడ రాయబడకపోయినా మనకు తెలుసు. ఆ కుమారుని యందు అనగానే మనకు తెలుసు అక్కడ ఆ మరణము ద్వారా మనకి విమోచనము, పాప క్షమాపణ మనకు కలుగుచున్నది. 15 ఆయన ఇప్పుడు ఎవరు? ఇందాక 13వ వచనంలో ఆయన అంటే తండ్రి. ఎందుకు? కాంటెక్స్ట్ లో నేను దేవుని బతిమాలుచున్నాను అని చెప్పి దేవుడు ఏం చేశారో చెప్పాడు. దేవుడు ఏం చేశారు? తన కుమారుని పంపించేశారు ఫస్ట్. పంపించేసి ఈ 2 చేశారు. అంధకారం నుంచి విడుదల చేసి, విమోచనం దయచేసి తన కుమారుని రాజ్యంలో వారసునిగా చేశారు. ఆ కుమారుని యందు మనకి ఇదంతా జరిగింది. ఎప్పుడైతే ఆ కుమారుని గురించి మాట్లాడుతున్నాడో పౌలు కొలస్సీ సంఘానికి, ఆ కుమారుని గురించి ఇంకా ఎలాబరేట్ గా చెప్తాను నేను మీకు అని చెప్పి, ఆయన అంటే ఇక్కడ ఈ ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కుమారుడు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కుమారునిగా మనకి ప్రభువుగా మానవునిగా కనపడిన యేసుక్రీస్తు ప్రభువు అసలెవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. సో దేవుడు కనపడడు. సో దైవత్వము యొక్క స్వరూపము, ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. స్వరూపము, సేమ్ రూపము. సో దేవుని స్వరూపమై, కానీ ఆ దేవుడు కనపడ్డు. ఈయన మనకి కనపడ్డారు ప్రభువు. సో కనపడని దేవుడు ప్రభువుగా మనకు కనపడ్డారు, క్రీస్తుగా మనకు కనపడ్డారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సృష్టి అంతటికి కూడా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రీ ఎమినెంట్ వన్, సుప్రీం. ఆయనలోంచి అన్ని వచ్చినాయి కనుక అన్నికంటే ముందు ఆది, ఫస్ట్ సంభూతుడై ఉన్నాడు సృష్టి అంతటికి కూడా. అంటే హీస్ ప్రీ ఎమినెంట్ ఆఫ్ ఆల్ క్రియేషన్. సృష్టి అంతటికి కూడా ఆయనే బిగినింగ్. ఎలాగా బిగినింగ్ చూద్దాం. ఏలయనగా, మళ్ళీ చూసారా కంటిన్యూషన్, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును. సో ఏమి కనబడతాయి మనకి? ఆకాశము, భూమి కనబడతాయి మానవునికి. ఈ 2 చూసుకుంటే మొత్తం అంతా కూడా కలిసి ఉంటుంది. అంటే ఆ రెండిట్లోనే ఉన్నది. ఆకాశం చూస్తే మిగిలినదంతా కూడా. భూమి అంటే మనం నివసిస్తున్న ఈ భూమి. సో భూమి నందు ఉన్నవి కొన్ని విషయాలు ఉన్నాయి, ఆకాశం కనపడుతున్న కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఆకాశం ఉన్నవి, భూమి ఉన్నవి. కొన్ని కనపడుతున్నాయి, కొన్ని కనపడవు. గాలి మనకు కనపడుతుందా? కనపడదు కదా, అదృశ్యం కదా గాలి. ఎలిమెంట్స్ లో గాలియే అదృశ్యమైతే ఇంకా అనేకమైన అదృశ్యమైనవి ఉన్నాయి మనకు తెలియనివి. సో దృశ్యమైనవి ఉన్నవి, చెట్లు, చేమలు, ఇవన్నీ కూడా మనకు దృశ్యమైనవి. అదృశ్యమైనవి ఉన్నవి కొన్ని. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. అవి ఈ దృశ్యము అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను. అంటే ఈ సింహాసనము, ప్రభుత్వము, ప్రధానులు, అధికారులు మనము చూస్తూ ఉండే కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మనం జీవించే భూమి మీద సింహాసనం వేసుకొని ప్రభుత్వము నడిపించే ప్రధానమంత్రులు, రాజులు, అధికారులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ దృశ్యులు కదా, దృశ్యమైనవి ఇవన్నీ కూడా. అయితే అదృశ్యమైన సింహాసనము, అదృశ్యమైన ప్రభుత్వము, అదృశ్యమైన ప్రధానులు, అధికారులు కూడా ఉన్నారు. వారు మనకు కనపడరు. అయితే ఈ దృశ్యమైనవి, అదృశ్యమైనవి, భూమి సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి అన్ని కూడా సర్వమును ఆయన యందు సృజింపబడెను. యేసుక్రీస్తు ప్రభువు మాట చెబితేనే ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి.
సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. అంటే ద్వారా, బట్టి అంటే అర్థం ఏంటంటే త్రూ హిమ్ అండ్ బై హిమ్. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి వచ్చింది. కానీ అవి సృష్టింపబడాలంటే శక్తి ఏమిటి? వాక్యము. ఆ పవర్ అంతా వర్డ్ లో ఉంది. బై హిస్ వర్డ్ హి క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. సో త్రూ హిమ్ మాట, ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా, క్రీస్తును బట్టి సృష్టి అంతా కూడా సృష్టించబడింది. సో సంకల్పము అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమో ఆయన దగ్గరే ఉంది. నేను సృష్టించాలి అనుకున్న ఆ సంకల్పము. నెక్స్ట్ సృష్టించాలి అంటే మాట చెప్పాలి. మాట పలకకుండా చేయలేదు. మనసులో ఆలోచించుకుని సృష్టింపమనలేదు. కలుగును గాక అనెను. అది ద్వారా అన్నమాట. సో ఆయన ద్వారాను ఆయన బట్టియు, త్రూ హిమ్ అండ్ బై హిమ్ ఆల్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్. సర్వమును సృజింపబడెను. సో ముందు తండ్రి గురించి చెప్పారు. తండ్రి తన కుమారుని ముందుకు పంపించారు. ఆ కుమారుడు ఎవరు? ఈజ్ ది సుప్రీం. అన్నిటికంటే ముందు, అందరికంటే ముందు, అందరికంటే గొప్పవాడు. ఆయన దేవుడే, ఆయన దైవ స్వరూపము. ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. సో 17వ వచనము, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఇంకా ముందుకెళ్తూ మరి ఆయన అన్ని సృష్టంతరికంటే ముందు ఉన్నాడు. ఆయన ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, నిత్యత్వం వరకు ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆధారం అంటే ఏంటి? డిపెండబిలిటీ కదా. ఆధారం అంటే నేను ఈయన మీద ఆధారపడ్డానండి అంటాం మనం. అంటే ఆయన లేకపోతే పడిపోతాం. దీన్ని ఆధారంగా చేసుకుని దీన్ని నిలబెట్టాను నేను. ఆధారం తీసేస్తే పడిపోతాం. సృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన నో అన్నారంటే అలా కొలాప్స్ అయిపోతుంది. సృష్టి అంతటిని నిలబెట్టేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం అంటే క్రీస్తు ప్రభు. అంటే ఎవ్రీ ప్రాసెస్ మనం అలా మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. సృష్టి అంతా కూడా ప్రతి లా, ఫిజికల్ లాస్ ఆర్ స్పేషియల్ లాస్ ఆర్ ఎనీ లా, అంటే ప్రిన్సిపల్స్, నియమములు, ఇవన్నీ నిలబడుతున్నాయంటే దేవుని యొక్క వాక్యము, అంటే దేవుని యొక్క కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వలన నిలబడుతున్నాయి. ఆయన ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ముందుకు వెళ్దాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సో ఇప్పుడు ఆయన సంకల్పములో దేవుని కొరకు ఏర్పరచుకున్న విశ్వాసులందరినీ కూడా ఆయన సంఘముగా చేశారు. ఆ సంఘమునకి శిరస్సు ఎవరు? ఆయనే, యేసుక్రీస్తు ప్రభువే ఈ శిరస్సు. సంఘము అను శరీరమునకు, సంఘమంతా శరీరముగా అమర్చినప్పుడు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా, అథారిటీ అంతా కూడా, హెడ్షిప్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సో అన్ని విషయంలో కూడా యేసు ప్రభువే నంబర్ 1. అంతే, ఇంకా పీరియడ్, ఫుల్ స్టాప్, నో క్వశ్చన్ ఆస్క్డ్. సో కనుక దేవుడు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా మృతులలో నుండి ఎవరు లేపారు? ఫస్ట్ ఆయన కుమారుని లేపారు. ఆయన లేకుండా మనం లేపలేదు. ఆయన మృతుల్లో నుండి లేపి ఆయన యందు మీరందరూ కూడా లెగుస్తారు మీరు. సో ఎవరు నంబర్ 1 అయిపోయారు ఇప్పుడు? ఫస్ట్ అయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, అన్నిట్లో కూడా నంబర్ 1 అవ్వాలి. దేవుని సంకల్పం అది. ఆయన కుమారుడు అంటే అంత ఇష్టము. ఆయన కుమారుని ఆ విధంగా హెచ్చించడం ఆయనకు అభీష్టము. కనుక అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. నంబర్ 1 ఇన్ ఈవెన్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. 19, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. సో అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు యందే ఉండాలి. అది కోరిక దేవునికి, తండ్రికి. వారు ముగ్గురు ఆ విధంగా నిర్ణయించుకున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారి కౌన్సిల్లో సర్వ సంపూర్ణత కుమారుని యందు నివసించాలి. అలా నివసించాలంటే ఏం జరగాలి? యేసుక్రీస్తు ప్రభువే ఆ కార్యం చేయాలి. ఏ కార్యం అంట? దేవునికి దూరం అయిపోయిన అన్ని కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, విరోధం అనేది మొదలైపోయింది సృష్టికి, దేవునికి. మానవుని ఒక్కడికే కాదు, సృష్టి అంతా కూడా దేవునికి దూరం అయిపోయింది. సృష్టి అంతా కూడా శపింపబడింది. మానవుడు ఒక్కడే కాదు. చాలా మంది మానవులు ఒక్కరమే శపింపబడ్డా అనుకుంటాం. కాదు,
మనతో పాటు సృష్టి కూడా శపింపబడింది మనం చేసిన పాపం వల్ల. సో ఇప్పుడు ఏమిటి చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి నంబర్ 1 రికన్సిలియేషన్. ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. జాగ్రత్తగా గమనిస్తే సమాధానపరచబడవలసిన పరిస్థితులు ఎక్కడున్నాయో తెలుసా? భూమి మీద ఉన్నాయి, పరలోకమందు కూడా ఉన్నాయి. ఆన్ ది ఎర్త్ యాజ్ ఇన్ హెవెన్స్, ఎవ్రీవేర్ అన్ని కూడా దేవుని నుంచి మన పాపం వల్ల కొన్ని పరిస్థితుల్లో దూరం అయిపోయినాయి, విరోధం అయిపోయినాయి. కేవలం మనమే కాదు, సృష్టి. అందుకని ఈ భూ సంబంధమైన విషయములు, ఆకాశ సంబంధమైన ఈ విషయములు అన్నిటి కూడా అగ్నితో దహించివేసి నూతన భూమి, నూతన ఆకాశము సృష్టిస్తా అన్నారు దేవుడు. ఎందుకు? మనలాగే మనకి నూతన మహిమ శరీరం ఎలా ఇస్తున్నారో వీటికి కూడా ఒక నూతన శరీరం అమరుస్తున్నారు, ఈ భూమికి ఆకాశమునికి. అందుకనే పాత శరీరమైన ఈ భూమి వెళ్ళిపోతుంది, ఒక కొత్త శరీరం, ఇంకొక కొత్త భూమి రాబోతుంది. మనకి ఎలాగ నూతన భూమి వస్తుందో, మన నూతన శరీరం వస్తుందో మనకి మహిమ శరీరం. సో అన్ని కూడా సమాధాన పరుచుకున్నారు. ఎలాగా? శిలువ రక్తము చేత. అంటే ఆయన మరణము ఆవశ్యకమైనది ఆ సంధి కొరకు. సో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో, చూడండి తండ్రి, ఇదంతా తండ్రి యొక్క కోరిక. క్రీస్తు ద్వారా మొత్తం ఎవరైతే దూరం అయిపోయారో అవన్నీ కూడా తిరిగి నా దగ్గరికి వచ్చేయాలి, సమాధాన పరచుకోవాలని తండ్రి అభీష్టమాయను. ఆయన ఇట్ ప్లీజ్డ్ గాడ్, ఆయనకి నచ్చింది అది తండ్రికి, తన కుమారుని ద్వారా చేసుకోవాలని. అందుకనే పంపించారు. అందుకనే కుమారుని ఎందుకు మనకి విమోచన వచ్చింది. మనతో పాటు ఈ భూమి కూడా విమోచించబడబోతుంది, సృష్టి అంతయు విమోచించబడబోతుంది. ఇంకా అనేక విషయాలు మనకు తెలుస్తాయి. పరలోకం ఎందుకు వెళ్ళినప్పుడు మనకి ఏమిటి విమోచన, ఎందుకు ఈ భూమి ఆకాశములో ఈ ఎలిమెంట్స్ కూడా, కొత్త ప్లానెట్స్ కూడా ఎందుకు రాబోతున్నాయి, ఈ ఎగ్జిస్టింగ్ ప్లానెట్స్, ఎగ్జిస్టింగ్ గెలాక్సీస్ ఇవన్నీ కూడా ఎందుకు నశించబోతున్నాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా శాపగ్రస్తమైనవి, అన్నీ కూడా కొత్తగా చేయబడబోతున్నాయి. సో జస్ట్ 20వ వచనం వరకు వచ్చాం కాబట్టి మనం ఎక్కడున్నామో కాంటెక్స్ట్ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. కాంటెక్స్ట్ అంతా కొలస్సి సంఘం గురించి ప్రార్థన చేస్తూ వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను అన్న 3వ ప్రార్థన తర్వాత దేవుడు ఏం చేశాడో అది చెప్తున్నాడు. సో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యము మన మనసులో ఎప్పుడు ఉండాలి. అది మీలో స్తుతిని ఉత్పన్నం చేస్తుంది మీ మనసు నుంచి. దాని గురించి మీరు ఆచారబద్ధంగా చేయకూడదు, మనస్ఫూర్తిగా చేయాలంటే దేవుని కార్యం గురించి మీరు తెలుసుకుని అందులో మీరు పాలిభాగస్తులు అయినందుకు మీరు ఏమవుతారు, మీరు స్తుతి మీరు చెల్లిస్తారు. సో ఆ కాంటెక్స్ట్ లో మనం ఉన్నాము, దేవుని గురించి వివరించబడుతుంది. సో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. 21 మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారును అయి ఉండిన మిమ్మును కూడా. ఎవరా మిమ్మును? మనమే. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? కొలస్సి సంఘము, అంటే అన్యజనుల్లో ఉన్న దేవుని నుంచి విడిపోయిన మానవులు వీళ్ళందరూ కూడా. ఓ కొలస్సి సంఘమా, పూర్వకాలం మీరెవరు? మీరు అన్యజనులు, అంటే దేవుని గురించి మీకు తెలియదు. మీకు ఏమైపోయారు? మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవుడు మీ దగ్గర రావడానికి కూడా ఇష్టపడలేదు. అలా ఉన్నప్పుడు మీరు మీ మనసులో ఏముంది? మీకు విగ్రహారాధన చేస్తూ నిజమైన దేవునికి విరోధముగా మీరు ప్రవర్తిస్తున్నారు మీరు. సో మీ దుష్క్రియల వలన, అదనమాట, చెడ్డ క్రియలు చేస్తూ ఉండడం వలన మీ లోపల ఏముంది? దేవుని దగ్గర రావాలి అన్న కోరిక లేదు, విరోధంగానే ఉన్నారు నిజమైన దేవునికి. ఒక ఎనిమీ లాగా ప్రవర్తించారు మీరు. సో మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారునై ఉండిన మిమ్మును, అటువంటి మిమ్మును కూడా దగ్గర తెచ్చుకోవాలని కోరుకున్నారు దేవుడు. వదిలేయచ్చు, సృష్టి అంతా కూడా
పాపం చేసి వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు వీరిని వెనక్కి తెచ్చుకోవాలి దేవుడు అంటే ఆయన అప్పటికీ న్యాయస్తుడే. కానీ అలా అనుకోలేదు. గత కాలమందు దూరస్థులైన మిమ్మల్ని విరోధ భావం గలవారైన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. సో కోరిక ఏంటి? మిమ్మల్ని తిరిగి తెచ్చుకోవాలి, అది ఆయన ప్రేమ. సో విరోధం కలిగి దూరంగా ఉన్న మిమ్మల్ని, దుష్క్రియలు చేసే మిమ్మలను ఇప్పుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా అంటే ఏం చేయాలి? దేవుడు క్షమించాలి పాపము. అపరాధము చేసిన వారిని నీవు అపరాధం చేయలేదు అని దేవుడు డిక్లేర్ చేస్తే వారు నిరపరాధులు అయిపోతారు. దోషం చేసిన వారిని అలా డిక్లేర్ చేస్తే ఏమి చేయలేదని వారు నిర్దోషులు అయిపోతారు, ప్రత్యేకించబడిన వారు అవుతారు. ఆ విధంగా చేయాలని నిలవబెట్టుటకు దేవుడు ఆయన తన కుమారుని యందు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. సో తన కుమారుని యొక్క మరణము వలన మనల్ని కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి రికన్సైల్ చేసుకున్నారు, సంధి చేసుకున్నారు, సమాధాన పరుచుకున్నారు. ఇక శత్రుత్వము లేదు, విభేదము లేదు, విరోధము లేదు, మీరు నా సొత్తు అని దేవుడు ప్రకటించారు మిమ్మల్ని అందరినీ. కనుక పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. సో ఇప్పుడు దాకా మీకు నేను ఏం చెప్పాను? దేవుని యొక్క సంకల్పము ఏ విధముగా ఈ మనల్ని తిరిగి పరలోకానికి తెచ్చుకున్నారో, ఆ నిరీక్షణ ఇచ్చారో. ఆ నిరీక్షణ ఏంటి? దేవుడు వచ్చి మనం పరలోకానికి తీసుకువెళ్తారు. కానీ దానికి కావలసింది ఒకటి ఉంది. అదేంటంటే యథార్థమైన విశ్వాసము. తాత్కాలికమైన విశ్వాసం కాదు, యథార్థమైన నిలకడ అయిన విశ్వాసం. అందుకని నేను చెప్తున్నాను తిరిగి మీకు అని చెప్పి ఈ కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, పునాది మీద కట్టబడిన వారై, ఫస్ట్ మీరు ఫౌండేషన్ చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని పునాది మీద కట్టబడిన వారుగా ఉండండి, స్థిరముగా ఉండండి. చూడండి, చూసారా? వేవరింగ్ కాదు, ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోతాను కాదు, స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు, అందరికీ ప్రకటింపబడుతున్న ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అంటే ఆ హోప్, ఆ నిరీక్షణ, ఆ వేచి ఉండటము అనేది ఎప్పుడు ఉండాలి. నేను పరలోకానికి వెళ్తున్నాను, ఆల్రెడీ నాకు పరలోకం ఇచ్చేశారు, నేను కేవలం వెయిట్ చేస్తున్నాను. నిత్యము ఆ నిరీక్షణలో ఉండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగును? ఆ 21:22 అన్నమాట. దేవుడు మిమ్మల్ని సమాధాన పరుచుకుని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెడతానన్నారు కదా. మీకు విశ్వాసం లేకపోతే ఎలా కలుగుతుంది? అది ఉండదు. సో కొలస్సీ సంఘమా, మీ గురించి మేము విన్నాము, మీరు విశ్వాసంలో ఉన్నారు, అది నిలకడగా ఉంచండి. ఎవ్వరు వెనక్కి వెళ్ళిపోవద్దు, వెనుతీయవద్దు. శ్రమలు వస్తాయి, అందుకని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు ఓర్పుతో సహనంతో ఉండాలి, మీకు బలం కావాలి, నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు మాత్రం విశ్వాసం నిలకడగా ఉండాలి. సో నిరీక్షణ తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును, దేవునితో సమాధానము నిత్యజీవము కలుగును. పౌలు అను నేను ఆ సువార్తకు పరిచారకుడను అయితిని, అటువంటి సువార్తకు నేను పరిచారకుడను అయితిని. సో ఏ సువార్త అందరికి ప్రకటింపబడుతుందో ఆ సువార్తకు నేను పరిచారకుడను అయితిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ మాట జాగ్రత్తగా గమనిద్దాము. సో పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ సువార్తకు నేను పరిచారకుడు అయ్యాను అంటే, ఎవరైతే ఈ సువార్తను విని విశ్వాసంతో నిలబడతారో వారు నిత్య జీవంకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ కొరకు అంటే ఈ ఆసియా ప్రాంతంలో ఉన్న అనేక మంది కొరకు, అన్యజనుల కొరకు ఈ సువార్తను ప్రకటిస్తూ వస్తున్న నేను ఈ సువార్త వలన కొన్ని శ్రమలు అనుభవిస్తున్నాను. కానీ ఆ శ్రమల యందు నాకు ఆనందం కలుగుచున్నది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, ఎందుకంటే నాకు ఫ్రూట్ కనబడుతుంది, శ్రమ కనబడట్లేదు. నిరీక్షణ కనబడుతుంది, ప్రెజెంట్ కనబడటం లేదు. నాకు ప్రెజెంట్ అనేది బాధ, శరీరం బాధ, కానీ ఫ్యూచర్ అనేది మీరందరూ
నిత్య జీవము నిత్య రాజ్యంలో ఉంటారు. అది చూసి నేను సంతోషం కలిగి ఉన్నాను ఆత్మయందు. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువు మన సంఘము కొరకు అంటే ఆయన శరీరము కొరకు విశ్వాసుల కొరకు ఏం చేశారు? శ్రమలు అనుభవించి ఆ మరణానికి వెళ్ళారు. ఆ శ్రమలు ఎవరిచ్చారు యేసుక్రీస్తు ప్రభువుకి? తోటి మనుష్యులే ఇచ్చారు. సృష్టింపబడిన తోటి మనుష్యులు యూదులు, రోమీయులు శ్రమలతో ప్రభువును శిలువ మీదకి పంపించారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్రమ పెట్టడం అయిపోయిందా? ఈ యూదులు ఆగిపోయారా? ఆగిపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును మార్గములో వెళ్తున్నారో ఆ మార్గమును అనుసరించిన వారిని శ్రమ పెట్టడము కొనసాగించారు. సో ఇప్పుడు ఏమైంది? ఆ శ్రమ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఫిజికల్ బాడీ నుంచి నెక్స్ట్ పరిచర్య చేస్తున్న పేతురుకి, పౌలుకి వీరందరికీ ట్రాన్స్ఫర్ అయింది ఆ శ్రమ. ఎందుకు? ప్రభువు మరణించారు. ప్రభువు ఉండి శ్రమ తీసుకోవట్లేదు సంఘము కొరకు. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఆ శ్రమ ఆగట్లేదు అంటున్నారు. నా శ్రమ, నేను పడిన శ్రమ, నేను మరణించాను, నేను ఆ మెయిన్ కార్యం అయిపోయింది. అయితే ఆ శ్రమ అనేది ఇదిగో నేను పంపిస్తున్న నా అపోస్తలులు, నా సేవకులు కొనసాగిస్తారు. ఆ శ్రమ వారు పొందుతారు. ఎందుకు అంటే విశ్వాసుల ఫలము రావడానికి ఒక సీడ్ అనేది క్రష్ అవుతుంది ఎప్పుడు కూడా. పౌలు ఏమంటున్నాడు? అదే మాట చెప్తున్నాడు. ఈ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన అంటే బ్యాలెన్స్ అని అర్థం అన్నమాట అది. ప్రభు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను నేను. కొదువైన వాటి యందు నా వంతు, నా పార్ట్. ఎందుకు నా వంతు అన్నాడు? పేతురు పాటు పేతురు చేస్తున్నాడు అక్కడ. శ్రమను అనుభవిస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా స్టెఫను తను అనుభవించాడు. ఎవరి పాటు వాళ్ళు చేశారు అక్కడ. నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. సో పేతురు, స్టెఫను, పౌలు, యోహాను అందరూ కూడా ఎవరి వంతు వారు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు, సంపూర్ణం చేస్తున్నారు. ఎందుకు? ప్రభు ఏమన్నారంటే ఇది కంటిన్యూస్ అని చెప్తున్నారు. శ్రమ, నేను పడిన శ్రమ ఇట్ విల్ గో ఆన్. ఎందుకు? అది ఫలం వస్తుంది అందులోంచి. శ్రమ నేను ఆపేయట్లేదు. నేను చనిపోయానని చెప్పి మీరు ఎవ్వరు కూడా శ్రమ పడకుండా సువార్తానంతటా వెళ్ళిపోయి అందరూ విశ్వాసులు అయిపోతారా? అది జరగదు. ఆ శ్రమలో మీరు కూడా పాలి భాగస్తులు. పౌలు అదే చెప్తాడు ఫిలిప్పీల పత్రికలో. ప్రభువు శ్రమలో నేను పాలిభాగస్తునై ఆయనతో పాటు ప్రయాణించి ఆయన మరణము నేను చవిచూసి అప్పుడు ఆయన ఎలా లేచారో నేను కూడా అదే పాత్ర రిజరెక్ట్ అయ్యి పునరుద్ధానం చెంది అప్పుడు చూడాలని నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నానని చెప్తున్నాడు. సో ఈ జర్నీ, ప్రభువు జర్నీ మంది కూడా. సో ప్రభువు ఎలాగ ఫినిష్ చేశారు ఆ జర్నీ, మనము కూడా విశ్వాసులు కూడా చేస్తారు. పౌలు ఏమంటున్నాడు? నేను కూడా చేశాను. సో ఆ సువార్తకు నేను పరిచారకుని అయ్యాను. ఆ సువార్తను బట్టి నేను కూడా శ్రమ పొందుతున్నాను. నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. 25 దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. సో ఈ దేవుని వాక్యం అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదు. ఇంకా అప్పటిదాకా ఉన్న దేవుని వాక్యము వేరు, పౌలు ప్రకటించిన దేవుని వాక్యము వేరు. ఎందుకు? యుగములలోను తరములలోను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు దేవుడు ఆ సీక్రెట్ ని, మర్మం అది. మరుగు చేయబడి ఉన్న, దాచిపెట్టారు అది. ఆ మర్మం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పౌలు సంపూర్ణంగా ప్రకటిస్తున్నాడంట. సో దేవుని వాక్యము అంటే నాట్ జస్ట్ పాత నిబంధనలో వెళ్ళి మోషే ధర్మశాస్త్రం గురించి చెప్తూ ప్రభువు ఎలాగ ఫుల్ఫిల్ చేశారో అది ఒక్కటే కాదు. కొన్ని మరుగు చేయబడిన రహస్యములన్నీ కూడా పౌలు ద్వారా దేవుడు ఇప్పుడు అందరికి చెప్పాలనుకుంటున్నారు. అదే మాట చెప్తూ సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. సో నన్ను దేవుడు అపోస్తలుడుగా పంపించిన వెనుక ఉన్న ఆయన చిత్తం ఏమిటంటే ఆయన మర్మములను కూడా నేను ప్రకటించాలి. కనుకే ఈ సంఘమునకు నేను పరిచారకునయ్యాను. అది ఎవరు అప్పగించారు నాకు? దేవుడు ఆయన చిత్త ప్రకారము నాకు అప్పగించారు. ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము, అన్యజనులైన మిమ్మల్ని అందరినీ తీసుకురావడం కొరకు. ముందుకు వెళ్దాం. ఆఖరి 3 వచనములో
అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది ఆగుదాం అక్కడ. అంటే ఈ సీక్రెట్ ఎందుకు దేవుడు ఇంతకు ముందు వివరించలేదు? దానికి కారణం ఏమిటి అంటే, ప్రభువు మరణము తరువాత ఈ సువార్త అందరికీ ప్రకటింపబడి ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క చిత్తములో, సంకల్పములో విశ్వాసులుగా, సంఘముగా రాబోతున్నారు. ఈ విషయం దేవుడు ఎవ్వరికీ చెప్పలేదు ముందు. దాచిపెట్టేశారు. అన్యజనులు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనుకున్నారు? వాళ్ళందరూ దేవుడు తృణీకరించేశారు. వారికి సంబంధం లేదు. మనమే దేవుని బిడ్డలం అనుకుంటూ జీవించేశారు వాళ్ళంతా. కానీ దేవుడు ఆ మాటని మరుగుపరిచారు. అన్యజనులను అందరిలోంచి నేను తెచ్చుకుంటాను. ప్రవచనం ద్వారా ఇచ్చారు కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఈ సీక్రెట్‌ని ఇప్పుడు బయటకి చెప్తున్నారు. ఆ సీక్రెట్ చెప్పడానికి వెసెల్ నన్ను ఉపయోగించుకున్నారు. ఆ పరిచారమే నేను చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏమిటంటే, అన్యజనులలో అంటే ఈ జెంటైల్స్ మీరందరూ ఈ ఆసియా ప్రాంతము, గలతీయ ప్రాంతము, గ్రీస్, రోమ్ ఇక్కడున్న అందరూ కూడా డెన్ నోన్ వరల్డ్‌లో ఉన్న అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము మిమ్మల్ని అందరినీ దేవుడు మహిమకి తీసుకువెళ్తున్నారు. మీకు రిచెస్ ఇచ్చారు అక్కడ మహిమలో. మహిమ అను ఐశ్వర్యము. అర్థం చేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఒక ఇల్లు ఉన్నది. ఈయన చాలా ఐశ్వర్యవంతుడండి అన్నారు. ఎందుకంటున్నారు బాబు మీరు ఐశ్వర్యవంతుడు అంటే, నాకు ఒక ఇల్లు ఉందండి, అందుకని నాకు ఐశ్వర్యం ఉంది. ఈయన దగ్గర బంగారం ఉందండి, ఈ చాలా ఐశ్వర్యవంతుడు. ఏ ఐశ్వర్యం బాబు అంటే, బంగారం ఉందండి. ఇప్పుడు చూడండి, అన్యజనులు అందరూ ఐశ్వర్యవంతులండి. ఏముంది బాబు వీరి దగ్గర? వీరు మహిమకు వెళ్ళిపోయారండి. అది మహిమ ఐశ్వర్యం అంటే అర్థము. అన్యజనులకు దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏమిటి? మహిమ. అంటే నిత్యము కొత్త శరీరంలో మహిమలో జీవించేస్తున్నాం మనం. ఆ మహిమ దేవుడు ఇంతకు ముందు ఎవరికి ఇవ్వలేదు. దేవుడు ఒక్కరే మహిమలో ఉండేవాడు. సృష్టిలో ఏది కూడా మహిమ పొందుకోలేదు. అటువంటి మహిమను మనకి షేర్ చేస్తున్నారు దేవుడు. అన్యజనులకు అసలు దేవుని మాటే రాని అన్యజనులైన మనకు దేవుడు ఏమంటున్నారంటే, మహిమలో మిమ్మల్ని నేను పాలిభాగస్తులను చేసేస్తున్నాను. మీకు మహిమను నేను ఐశ్వర్యంగా ఇస్తున్నాను నేను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది. సో ఆ ఐశ్వర్యం ఎలా వచ్చిందో తెలుసా మనకి? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మనలో నివసించడం ద్వారా మనకి ఆ ఐశ్వర్యం వచ్చింది. ఎందుకు? ఎప్పుడైతే ప్రభువు మనలో నివసిస్తున్నారో నెక్స్ట్ ఏమిటి? ఈ బాడీ వదిలిన వెంటనే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? నాలో నివసిస్తున్న యేసయ్య పైకి తీసుకెళ్ళిపోతారు. ఒక నిరీక్షణ ఉంది నాకు. అందుకనే అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. సో నాకు నిరీక్షణకి గ్యారంటీ ఏంటి? నాలో నివసిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు ఎలా నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నివసిస్తున్నారు. క్రైస్ట్ ఇన్ యూ హోప్ ఆఫ్ గ్లోరీ. ఆ నిరీక్షణకు ఆ మహిమకు నిరీక్షణ. మహిమ ఇంకా లేదు నాకు. అందులో పార్ట్ ఇచ్చారు దేవుడు. అక్కడ తీసుకువెళ్ళడానికి గ్యారంటీ పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు నాలో నివసిస్తున్నారు. ఆయనే నాకు గ్యారంటీ. సో మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్న సంగతిని ఈ సీక్రెట్ అన్నమాట. అంటే అన్యజనులలో మనుషుల లోపలికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి నివసిస్తున్నారు. ఎంత గొప్ప విషయం అది. ఇది సీక్రెట్. ఇది ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. ఈ రిచెస్ ఆఫ్ గ్లోరీ, ఈ మహిమ ఐశ్వర్యము, ఈ సంగతంట తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఈ పరిశుద్ధులు ఎవరైతే ఇక్కడ? ఇప్పుడు మనమేమో అన్యజనులము, మహిమైశ్వర్యం మనకిస్తున్నారు. మీ యందు అని చెప్తూ పౌలు మన గురించి మాట్లాడుతున్నాడు. కొలస్సీ సంఘము మనమందరం ఒకటే, అన్యజనులం మనం. అయితే ఇక్కడ మాట ఉంది, దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి మీ గురించిన మహిమైశ్వర్యము అను ఈ విషయాన్ని తన పరిశుద్ధులకు, అంటే మనం పరిశుద్ధం కాదా? అంటే కారణం ఏమిటంటే, ఇంతకు ముందు ఆల్రెడీ పరిశుద్ధులైన వారు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారిలో మాత్రమే దేవుణ్ణి విశ్వసించిన వారు ఉన్నారు అప్పటిదాకా. అన్యజనుల్లో ఒక్కడు కూడా లేడు. అన్యజనులనే తృణీకరింపబడ్డారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? సీక్రెట్ ఏమిటి? అన్యజనులందరూ కూడా వచ్చేస్తున్నారు ఈ పరిశుద్ధతలోకి. సో ఆ సీక్రెట్ ఈ ఆల్రెడీ ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అను పరిశుద్ధులకు రాబోతున్న పరిశుద్ధుల గురించి ఆ మర్మమును తెలియచేయమని పౌలుకి అప్పగించారు. అది సీక్రెట్.
ఈ వచనం యొక్క అర్థము. సో తన పరిశుద్ధులకు తెలియపరచగోరి, ఆల్రెడీ ఉన్న ఇశ్రాయేలు విశ్వాసులు తెలియపరచగోరి, ఇప్పుడు ఆ సమయంలో ఈ మర్మమును వారికి బయలుపరిచాను. ఓపెన్ చేశారు ఆ సీక్రెట్. ఎవరు చెప్పారు? పౌలు చెప్పడము మొదలు పెట్టాడు. 28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. సో నాకు ఒక డ్యూటీ ఉంది. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి మనుష్యుని, అంటే ఎవరైతే విశ్వాసులుగా వస్తారో వారందరినీ కూడా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మేము అన్నెసెసరీ ట్రాష్ మాట్లాడము. ఎక్కడికైనా వెళ్తే భూ సంబంధమైన విషయముల గురించి, లోక సంబంధమైన విషయం గురించి సమయం వృధా చేసి మేము చెప్పము. మేము ఏం ప్రకటిస్తామో తెలుసా? ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, మీరు యేసుక్రీస్తునందు సంపూర్ణునిగా అగుటకు మీకు ఏమి కావాలో సమస్త విధమైన జ్ఞానముతో మేము బుద్ధి చెబుతాము, బోధిస్తాం మేము. ఎందుకు? మీరు దేవుని ఎదుట సంపూర్ణులుగా నిలవబడాలి. అది మా కోరిక, మా ఆశ, మా డ్యూటీ. దేవుడు మాకిచ్చిన పరిచారం అది. ఆ విధంగా బోధించుచు ఆయనను మేము ఆ విధంగా ప్రకటిస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా. కొలస్సీ సంఘానికి పౌలు వెళ్ళలేదు, కానీ ఎవరు వెళ్ళారు? పౌలు యొక్క పరోక్షంగా వెళ్ళాడు. పౌలు ఎవరి ద్వారా? పౌలు ఎవరికి చెప్పాడు? ఎపఫ్రా అదే మాట వారికి బోధించాడు. వారందరూ నిలబడ్డారు నిలకడగా. వారు దేవుని యొక్క చిత్తము తెలుసుకున్నారు, ప్రేమను తెలుసుకున్నారు, అది ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఎక్కడ వేరే మాటలు కనపడవు మనకి. ఇది మనం అలవర్చుకోవాలి. మన మాటల్లో, మన జీవితంలో మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు, మనము ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు శరీర సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన, ఫిజికల్ నీడ్స్ గురించి, వాటి గురించి ఎక్కువ సమయం వృధా చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తూ ఉండడానికి అవకాశము, సమయము లేదు సంగమా. అదే పౌలు చెప్తున్నాడు. నేను ఆ విధంగా మేము ఆయనను ప్రకటించుచున్నాము. మిమ్మల్ని సంపూర్ణునిగా ఆయన ఎదుట నిలువబెట్టాలి. అది మా కోరిక. అందు నిమిత్తము. సో అలా చేయాలంటే నాలో ఏం జరగాలి? దేవుని యొక్క శక్తి ఆ పని నా చేత చేయించాలి. అది నాకు తెలుసు. నేను నా స్వయం శక్తితో ఈ పని చేయటం లేదు. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. సో 28వ వచనంలో చెప్పిన ఈ పని చేయడానికి నా వెనకాతలో ఉన్న నా శక్తి ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క బలము. కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తి అంటే ఏంటంటే, ఈ బలముతో నన్ను పంపించినప్పుడు అదే వెంట ఆగిపోదు. అక్కడ కార్యము సిద్ధిస్తుంది. ఏ పని కొరకు నన్ను పంపించారో ఆ పని జరుగుతుంది అక్కడ. అందువలన ఆ బలం అనేది నాది కాదు, దేవుడు ఇచ్చిన బలము కనుక ఆ బలం నేను తీసుకుని ఆ బలాన్ని ఉపయోగిస్తున్నాను, స్పెండ్ చేస్తున్నాను. నేను ఎనర్జీ దేని కొరకు ఉపయోగపడుతుందండి? దాన్ని మనం ఉపయోగించాలి. చాలా శక్తి ఉంది నాకు, ఏమి ఉపయోగించకపోతే శక్తి వృధా. శక్తి ఇచ్చినప్పుడు శక్తిని ఉపయోగించాలి. స్పెండ్ దట్ ఎనర్జీ. సో ఆ పవర్ నేను ఉపయోగిస్తున్నాను, ప్రయాసపడుచున్నాను, పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎందుకు? అందు నిమిత్తము మీలో అందరినీ, అన్యజనులలో అందరినీ క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన నిలబెట్టాలి. ఆ సంపూర్ణత ఎలా వస్తుంది? దేవుని వాక్యం బోధిస్తే వస్తుంది. సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు మేము ప్రకటిస్తున్నాము. మనం ఏమైనా నేర్చుకుంటే ఈ పాఠం నుంచి, 1వ అధ్యాయం నుంచి, దట్స్ వన్ థింగ్, టేక్ హోమ్ మెసేజ్. ఏ సహోదరుడికైనా మనం ఉపయోగపడాలి అంటే అది అతని ఆత్మీయ సంబంధమైన విషయంలో మనము వారికి ఉపయోగపడాలి. వారి గురించి ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ విషయంలో వారిని మనం ప్రేరేపించాలి. అందులో నిలకడగా ఉంటే మిగిలినవన్నీ కూడా అవసరమైనవే అవే పక్కన అవే దేవుడిస్తారు. ఇది ప్రాముఖ్యము. ఇవి దేవునికి ఇష్టమైన బలులు, అర్పణలు. సో అది మేము చేస్తున్నాము అని చెప్పి 29వ వచనంతో పౌలు ఈ 1వ అధ్యాయము ముగిస్తున్నాడు. మరొకసారి చదువుకుని ముగించుకుందాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి
నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. సో ఇక్కడతో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం ముగించుకున్నాం. దేవుడు ఆయన వాక్యంను మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.